వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ఇంకోటి ఎంపీ గారా ఖర్చు పవనన్నా ఖర్చు ఒకసారి ఇద్దరు అలా Happy birthday to you. చూడాలి దిలీప్ అనుకున్నాడా? బాబన్నా ఏం తొందరగా హ్యాపీ బర్త్డే చెప్పి పెట్టు బయట రండి వాటర్ ఇక్కడ కావాలా రండి చిరంజీవి సిద్ధార్థకి జన్మదిన శుభాకాంక్షలు. సిద్ధార్థ్ వాళ్ళ నాన్న మార్పు అనే సంస్థను ఏర్పాటు చేసి ఊర్లో ఎన్నో సేవా కార్యక్రమాల్ని మొదటి నుంచి కూడా చేస్తూ వచ్చాడు. జన్మకాలం మొక్కలు నాటే కార్యక్రమం అనేటువంటిది మొదట ప్రతిపాదించినప్పుడు నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఇది నిజంగా జరిగే పనేనా పవన్ అని చెప్పానంటే, లేదు సార్ నేను తప్పనిసరిగా చేస్తాననేసి దిగ్విజయంగా దాదాపుగా సంవత్సరం పాటు రోజు మొక్కలు నాటుతూ ఎగ్జంప్లరీగా అతను ఆ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ రోజున కుమారుడి జన్మదినం, అదేమో భార్య జన్మదినం రోజున ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. కుమారుడి జన్మదినం రోజున హాస్పిటల్లో ఉన్నటువంటి ఇంపేషెంట్స్కి ఉచిత భోజనం సౌకర్యం నిరంతరం నేను చేస్తాను, ఈ కార్యక్రమాన్ని నేను చేపట్టానని చెప్పని చెప్తే నిజంగా మంచి మంచి కార్యక్రమాలు ఇవి ఒక మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చి ఇలాంటి సేవా తత్పరతతో సామాజిక స్పృహతో కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటిది ఎంతైనా మనం అభినందించదగింది. ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు పవన్ చేయాలని కోరుకుంటూ సెలవు. తన పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సిద్ధార్థకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని వినూత్నంగా హాస్పిటల్ నందు ప్రారంభించడానికి మన మిత్రుడు చిగురుపాటి పవన్ ముందుకు రావడం చాలా అభినందించదగినటువంటి విషయం. మార్పు సంస్థను స్థాపించినప్పటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని కూడా అందులో భాగస్వామ్యం చేస్తూ ముందుకు నడుస్తున్నటువంటి పవన్ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. వారి భార్య బర్త్డే సందర్భంగా సంవత్సరం క్రితం రోజు ఒక మొక్క నాటాలనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాడు. ఆ రోజు నేను కూడా అన్నాను, పవన్ రోజు అంటే కష్టం కదా, ఏదో ఒక సందర్భంలో మనం ఒకవేళ ఉండలేకపోతే కష్టం కదా అని అంటే, లేదు సార్ ఎక్కడుంటే అక్కడ నాటేదానికి ప్రయత్నం చేస్తాను, ఈ కార్యక్రమం అయితే నేను కంటిన్యూగా చేయడానికి నిర్ణయించుకున్నాను అన్నాడు. అన్న మాట ప్రకారమే ఇప్పటికీ 300 పైచిలకు రోజులు కంటిన్యూస్గా రోజు ఒకరు మొక్కను నాటే కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. దాంతోపాటు ఈరోజు
కొడుకు జన్మదినాన్ని పురస్కరించుకొని హాస్పిటల్లో ఉండేటువంటి రోగులందరికీ కూడా మధ్యాహ్నం ఉచితంగా భోజన ప్యాకెట్లు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి నిరంతరం కొనసాగిస్తానని చెప్పి ప్రారంభించడం జరిగింది. దీన్ని కూడా అతను కంటిన్యూస్గా కొనసాగించేటువంటి అవకాశాన్ని, స్థైర్యాన్ని, ఆర్థిక స్తోమతని ఆ దేవుడు కల్పించాలని ఆకాంక్షిస్తూ ఇలాగే మరికొన్ని సేవా కార్యక్రమాలను చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈ నియోజకవర్గం అంతా కూడా సేవా కార్యక్రమాలతో అతనికి మంచి పేరు రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందుకు వీలైనంత వరకు మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మార్పు సంస్థ వ్యవస్థాపకులు చిగురుపాటి పవన్ గారి అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక శ్రీకారం చుట్టారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ముందు విజయం సాధించాలన్నా లేదంటే భారతదేశ అభివృద్ధిలో విజయం ముందుకెళ్లాలంటే రెండే అమలు చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ నిరంతరం కోరుకుంటాం. దాంట్లో విద్య ఒకటి, వైద్యం ఒకటి. ఆ వైద్యంలో జరిగేటువంటి విధానాలు, ఆ వైద్యం కోసం వచ్చినటువంటి కొరకు ఈరోజు నిరంతరం భోజన ప్రక్రియని ఆయన ప్రారంభించడం అనేది చాలా గొప్పతనం అనే సందర్భాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ ఆరోగ్యంలోనే మహాభాగ్యం ఉందనేటువంటి ఒక విషయాన్ని, అదేవిధంగా రోగులతో వచ్చినటువంటి అసిస్టెంట్లకి జీవితకాలం నేను భోజన కార్యక్రమం చేస్తానని చెప్పి ఆయన ప్రకటించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా గతంలో వాళ్ళ మిస్సెస్ సతీమణి అయినటువంటి ఆమె బర్త్డే సందర్భంగా జీవితకాలం మొక్క నాటి ఈరోజు మనం కరోనా వ్యవస్థలో చూసాం. కరోనాలో చూసినటువంటి ఆక్సిజన్ అందక రోడ్ల మీద ఇంకొక విధంగా ఎంత ఇబ్బంది పడ్డామో మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ ఆక్సిజన్ని ముందుగా సాధించాలా, ఆక్సిజన్ అనేటువంటి రావాలంటే చెట్లు పెంచాలా, చెట్లు పెరగాలనేటువంటి విధానంతో ఆయన సతీమణి అయినటువంటి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు చెట్టు కార్యక్రమాన్ని చేశాడు. ఇలాంటి కార్యక్రమంలో భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేయాలని వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకి నిరంతరం సేవలు చేసినటువంటి పవన్ గారిని మన అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నా కుమారుడు చిగురుపాటి సూర్య సిద్ధార్థ్ జన్మదినం సందర్భంగా మన వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్స్కి ప్రతిరోజు భోజన సదుపాయం కల్పించాలని చెప్పేసి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మన వెంకటగిరిలో అనేక మంది పెద్దలు అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. మన వెంకటగిరి అంటేనే రాజాగారి సంస్థానం నుంచి ప్రారంభమైంది. వారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రజల కోసం ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు. అదేవిధంగా వెంకటగిరిలో దొంతు శారదక్ గారు చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా 3,000 రూపాయల సహాయం చేసి ఎంతో దాడుద్యాన్ని చాటుకున్నారు. అదేవిధంగా కురుగొండ రామకృష్ణ గారు మన వెంకటగిరి గౌరవం వచ్చే విధంగా ఆర్చి నిర్మాణం చేపట్టి 2 రూపాయలకు వాటర్ ట్యాంకు వంటి అనేక కార్యక్రమాలు వారు చేపట్టారు. అదేవిధంగా బలిజ సంఘం కావచ్చు, అదేవిధంగా అనేక సంస్థలు వెంకటగిరిలో కొన్ని నాకు గుర్తు రావట్లేదు, అనేక సంస్థలు వారు చేయగలిగిన విషయంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా నా వంతు నేను కూడా ఒక చిన్నపాటి సామాజిక కార్యక్రమాలు చేసే వ్యక్తిగా ప్రభుత్వాసుపత్రుల్లో అనేక మంది పేషెంట్స్ వస్తుంటారు. అయితే వారి దగ్గర డబ్బులు లేక కాదు, ఒక యాక్సిడెంట్ అయిన సందర్భంలోనో మరొక ఇబ్బంది అయిన సందర్భాల్లో అసలు భోజనం చేయాలనే ఆలోచనే వాళ్ళకి బ్రెయిన్లోకి రాకుండా ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఆ టైంలో ఇబ్బంది పడకుండా మన ఊరికి ఉచిత భోజనాన్ని అందిస్తే ఒక మంచి సేవ చేసే కార్యక్రమంగా ఉంటుందని భావించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వెంకటగిరి పెద్దలు ప్రతి ఒక్కరు అందరి సూచనలు సలహాల మేరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.